న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు నాయకులకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే అరవింద్ బాబు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. నర్సరావుపేట టీడీపీలో అసమ్మతి పోరు బయటపడింది. నిన్న ఓ స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో విభేదాలు బయటపడ్డాయి. ఇదే ప్రోగ్రాంలో టీడీపీ నాయకులపై కొందరు అసమ్మతి సభ్యులు దాడి చేశారు. ఇందులో రొంపిచెర్లకు చెందిన పలువురు నాయకులు గాయాలయ్యాయి. దీనిపై ఇరు వర్గాలను సర్ది చెప్పి పార్టీ ఆఫీస్ కి పిలిపించి మాట్లాడారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఆ సమయంలో పార్టీ కార్యాలయంలో మరోసారి ఇరు వర్గాలు వాదనకు దిగాయి. ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద మరోసారి ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. రేషన్ డీలర్ వ్యవహారంపై గొడవ జరిగిందని కొందరు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. గొడవకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఆ టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోవడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది సాయి శంకర్? నర్సరాబాద్ టీడీపీలో కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కూటమి నేతల్లో వరుసగా వివాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తులు ఒక వర్గం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి అంశం కానీ, నర్సరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో మార్కెట్ యార్డుకు సంబంధించి కానీ, లేకపోతే మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక వర్గానికి ఇవ్వటంతో మరో వర్గం అయితే గతంలో కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం కూడా ఈ నర్సరాబాద్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు మరోసారి తమ తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసి ఒక వర్గం పైన మరో వర్గం అయితే దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా ఎమ్మెల్యే పలుమార్లు కూడా టీడీపీ నేతలందరినీ కూడా పిలిపించి వాళ్ళ మధ్య కూడా సయోధ్యం చేయాలనే విధంగా కూడా ప్రయత్నం చేసిన అప్పటికీ కూడా ఎక్కడా కూడా సయోధ్యులు అనేది కుదురుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించినటువంటి లేదనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు అనేక ఆశావాహులు ఎక్కువగా ఉండటం, ఇది కూటమి నేతలు కూడా ఆశావాహులుగా ఉండటం, ఇదంతా కూడా ప్రస్తుతానికి నర్సరాబాద్లో అయితే కలకలాలు రోజు రోజుకి ఏదో ఒక అంశంలో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా మాత్రం నిన్న చూస్తే పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాడులు చేసుకోవడం, ఇరు వర్గాలు కూడా రాళ్లు దాడి చేస్తున్నటువంటి అక్కడ జరిగినటువంటి పరిస్థితి. రాళ్ల దాడిలో రొంపిచెర్లకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు వాళ్ళందరూ కూడా గాయాలైనాయి. అయితే ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే వాళ్ళందరినీ కూడా దాడి చేసిన వాళ్ళని, దాడిలో గురైనటువంటి వర్గాలు వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా సయోధ్య అనేది వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే ఒక వర్గానికి న్యాయమే జరుగుతుంది తప్ప మరో వర్గానికి న్యాయం జరగట్లేదు అనే విధంగా కూడా వాళ్ళైతే ఎమ్మెల్యే ముందు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో గతంలో కూడా నర్సరాబాద్ లో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా టీడీపీకి సంబంధించి అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళినాయి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు అరవింద్ బాబు గెలిచినటువంటి అనంతరం కూడా అనేక సందర్భాల్లో కూడా ఈ అసంతృప్తి జ్వాలలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా సయోధ్య చేయాలనే విధంగా కూడా టీడీపీకి సంబంధించి ముఖ్య నేతలు అనేక సార్లు ప్రయత్నం కూడా చేశారు. కానీ కూడా వరుసగా అయితే వివాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నిన్న రాళ్ల దాడి జరగడం, వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం, ఇదంతా కూడా కొంత గందరగోళం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నటువంటి ఉంది. కాబట్టి దీనిపైన కంపల్సరీగా అధిష్టానం దృష్టి పెట్టాలనే విధంగా కూడా నేతలు కోరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి మరి ఎమ్మెల్యే అయితే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి మధ్య సయోధ్యకు వస్తుందా, మరోసారి ఇలాంటి అసంతృప్తులు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ సాయి శంకర్.